షలోమ్ ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ జెరూసలేం. టాపిక్ లోకి వెళ్ళడానికంటే ముందుగా వీడియోలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తూ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుత యుద్ధ వాతావరణం నిమిత్తము, ఇజ్రాయెల్ దేశం నిమిత్తము, ఇరాన్ లోని అమాయక ప్రజల నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అంతేకాదు అనేక మంది మేము షేర్ చేస్తూ ఉన్నాము అని కూడా తెలియజేస్తా ఉంటున్నారు. ఎస్, నిజమైన వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళడం చాలా చాలా ప్రాముఖ్యం. ఆ రకంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. యెరూషలేము నుండి నేటి యుద్ధ సమాచారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఒక చాలా ప్రాముఖ్యమైన అప్డేట్ ఉంది. అదేంటి అనంటే, ఇరాన్ దేశం యొక్క ఇంటెలిజెన్స్ హెడ్ ని ఇజ్రాయెల్ దేశము ఈ యొక్క మొసాద్ లేపేయడం జరిగింది. నిన్నటి రోజేమో ఇరాన్ దేశం యొక్క ఇద్దరు ప్రాముఖ్యమైన లీడర్స్, ఒక రకంగా ఆయతొల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ దేశంలోని ప్రభుత్వ యంత్రాంగాలను తామే అయి నడిపిస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులని ఇజ్రాయెల్ దేశం చంపేయడం జరిగింది. ఈ రోజు ఇరాన్ దేశం యొక్క ఇంటెలిజెన్స్ హతమైపోయాడు. నాకు తెలిసి ఈ యొక్క ఇరాన్ దేశం యొక్క ఇంటెలిజెన్స్ మొత్తము వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా నెతన్యాహు సచ్చాడా బతికాడా అన్న దాని మీదనే ఫోకస్ చేసి ఉండొచ్చు. ఆయన వీడియోలు నిజమైన వీడియోలా, ఏఐ వీడియోలా అనేసి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారేమో. వాళ్ళ ఫోకస్ అంతా ఈ అంశం మీదనే పెట్టుండొచ్చేమో. ఇదే అదునుగా చూసుకుని ఇజ్రాయెల్ దేశము యొక్క మొసాదు ఇరాన్ దేశం యొక్క ఇంటెలిజెన్స్ హెడ్ ని హతం చేయడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఇరాన్ దేశం యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని తలకిందులైనట్టుగా కనబడుతూ ఉన్నది. ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశాన్ని కంప్లీట్ గా తుడిచివేయాలి అన్న ఉద్దేశంతోటి October 7th యొక్క మారణ హోమానికి ఒడిగట్టడం జరిగింది. కానీ వారి యొక్క అంచనాలన్నీ తలకిందులయ్యేలాగా ఇజ్రాయెల్ దేశము హమాస్ ని మొత్తం తుడిచేసేసింది. హమాస్ గాజాలో నుండి వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. హెజ్బొల్లాకు, హౌతీలకు, హమాస్ కి తీవ్రమైన నష్టమే మిగిలింది. అటు తర్వాత గత సంవత్సరం జూన్ మాసంలో యొక్క 12 day వార్ లో ఇరాన్ యొక్క ఆయుధ స్థావరాలలో తీవ్రమైన నష్టం జరిగింది. అయితే ఆ యుద్ధం తర్వాత ఇరాన్ దేశం ఏం చేసింది అని అంటే, కొన్ని వేల బాలిస్టిక్ మిసైల్స్ ని రెడీ చేస్తూ మరలా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం అనేది మ్యాప్ లో లేకుండా చెయ్యాలి అనేసి చాలా తీవ్రంగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలలో చివరి స్టేజ్ కి వస్తూ ఉన్న తరుణంలో ఇజ్రాయెల్ దేశము ఇరాన్ దేశం మీద సర్ప్రైజ్ అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ జరగగానే ఇరాన్ క్యాలిక్యులేషన్స్ ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ దేశంతో పాటుగా చుట్టూ ఉన్న అరబ్ దేశాలను కూడా మనం అటాక్ చేసినట్లయితే ఈ చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొని వస్తాయి. ఆ ఒత్తిడికి ఇజ్రాయెల్ దేశము, అమెరికా దేశాలు తల వంచక తప్పదు. తద్వారా మనమే నైతికంగా ఆ యుద్ధాన్ని గెలిచినట్టుగా ఉంటది అన్న క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్ళిపోయారు. అందుకే ఈ యుద్ధం స్టార్టింగ్ లోనే ఈ యొక్క ఇరాన్ దేశము చుట్టూ ఉన్న అరబ్ దేశాలను తీవ్రంగా అటాక్ చేసింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇజ్రాయెల్ దేశం మీద ప్రయోగించిన యొక్క మిసైల్స్ కంటే ఈ యొక్క అరబ్ దేశాల మీద ప్రయోగించిన మిసైల్స్ చాలా చాలా ఎక్కువ. కానీ ఇరాన్ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని కంప్లీట్ గా తలకిందులైపోయాయి. ఎందుకు అనంటే, ఈ యొక్క ఇరాన్ దేశము చుట్టూ ఉన్న అరబ్ దేశాలని అటాక్ చేశాక అవన్నీ ఇరాన్ కి వ్యతిరేకమైపోయి అమెరికాకు, ఇజ్రాయెల్ దేశానికి ఇది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. యుఏఈ దేశానికి టాప్ అడ్వైజర్ గా ఉన్న అన్వర్ గర్గాష్ అనే వ్యక్తి, ఇరాన్ మా మీద అటాక్ చేసిన కొలది మేము ఇంకా ఇజ్రాయెల్ కి, అమెరికాకు దగ్గరవుతామే తప్పితే, ఇరాన్ తో ఇంకా వ్యతిరేకత, విరోధం పెరుగుతుందే తప్పితే ఇరాన్ కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అని ఆయన ప్రకటించడం జరిగింది. అసలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో ఉన్న మిగతా అరబ్ దేశాలన్నీ అమెరికాతో వాళ్ళు ఏమంటూ ఉన్నారు అని అంటే, మీరు చేసే యుద్ధాన్ని కంప్లీట్ గా ముగించండి. అంటే ఏంటంటే, మీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉన్నదో, ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో దాన్ని కంప్లీట్ చేయండి, కానీ సగంలో వదిలిపెట్టమాకండి. సగంలో వదిలిపెడితే మాకు సమస్య అని ఈ యుద్ధాన్ని వారే ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరొకటి ఏంటి అని అంటే, ఈ యొక్క ఇరాన్ దేశం యొక్క సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. అతడు చనిపోయాక అతడి తర్వాత సుప్రీం లీడర్ గా ఎన్నుకొనబడిన వ్యక్తి ఎవరు? ఈ యొక్క ఖమేనీ కొడుకు. అతడి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అతడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, అతడి ఆరోగ్యం ఎలా ఉంది, ఏమీ తెలియదు. అటు తర్వాత ఇరాన్ దేశం యొక్క ఫస్ట్ లెవెల్ లీడర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతానే ఉంటున్నారు. ఒకసారి ఇది చూడండి, ఇందులో ఈ యొక్క ఫోటోలో ఉన్న ప్రతి ఒక్కరు చచ్చిపోయారు. వీళ్ళేదో మామూలు లీడర్లు కాదు, గల్లీ లీడర్లు కాదు, ఇరాన్ దేశం యొక్క ప్రధానమైన లీడర్లు ఇంతమంది చనిపోయారు. ఈ రోజు ఆల్రెడీ చెప్పాను కదా,
ఇంటెలిజెన్స్ హెడ్ కూడా పోయాడు. లాస్ట్ 3 days లో చనిపోయిన వాళ్ళు కాకుండా ఇంతమంది చనిపోయారు. ఇరాన్ దేశం యొక్క నేవీ 80% మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఎయిర్ ఫోర్స్ అయితే చాలా వరకు ఇంకా ఆల్మోస్ట్ 90% డిస్ట్రాయ్ అయిపోయింది. 80% ఆఫ్ మిసైల్ లాంచెస్ డిస్ట్రాయ్ అయిపోయాయి. ఇంత డిస్ట్రక్షన్ జరిగాక కూడా ఇదిగో మేమే గెలిచాము అనేసి ఇరాన్ మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. మరొకటి ఏంటి అంటే నిన్న రాత్రి అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా హెజ్బుల్లా ఇజ్రాయెల్ దేశం మీద ఈ యొక్క సెంట్రల్ ఇజ్రాయెల్ లో నార్థన్ ఇజ్రాయెల్ లో కంటిన్యూగా మిసైల్స్ వేయడం జరిగింది. అలాగే ఇరాన్ కూడా ఈ యొక్క క్లస్టర్ బాంబులు వేస్తా ఉంది. అత్యధికంగా ఇరాన్ వేసే మిసైల్స్ లో క్లస్టర్ మిసైల్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేశాక ఆ యొక్క శకలాలు కూడా తీవ్ర ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తా ఉంటున్నాయి. అయితే ఒక క్లస్టర్ మిసైల్ వలన ఆ యొక్క శకలాలు ఇంటి మీద పడడం తోటి 2 వృద్ధ దంపతులు అక్కడికక్కడికే మరణించడం జరిగింది. ఒక రమద్ గాన్ అన్న ప్లేస్ లో ఆ యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క మిసైల్ వచ్చినప్పుడు ఆ యొక్క సైరన్ మోగినప్పుడు వీరు బంకర్ లోకి వెళ్ళకపోవడమే ప్రధానమైన కారణంగా కనబడతా ఉంటుంది. దయచేసి గమనించండి, ఇజ్రాయెల్ లో ఉన్నవారు ఎవరైనా కానీ ఒక వీడియోను చూస్తూ ఉన్నట్లయితే సైరన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయమాకండి. ఇప్పటి వరకు దాడికి గురైన ఎవ్వరు కూడా మన దగ్గరనే పడుతుంది, మన మీదనే పడుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, ఆ సైరన్ మోగుతుంది కదా ఎక్కడ పడుద్దేమోలే అని అనుకుని ఉండొచ్చు. సో దయచేసి గమనించండి, సైరన్ వచ్చింది అని అంటే తప్పకుండా ఈ యొక్క బాంబు షెల్టర్ ఉన్నవారు ప్రతి ఒక్కరు బాంబు రూమ్ లోకి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎస్, ఇజ్రాయెల్ దేశ క్షేమం నిమిత్తము, రక్షణ నిమిత్తము, ఈ యొక్క ఆర్మీ నిమిత్తము, గవర్నమెంట్ నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశంలో ఉన్న అమాయక ప్రజల నిమిత్తము ప్రార్థనను కంటిన్యూ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఒక ప్రొఫెటిక్ లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఎస్, రేపటి రోజు ఆ వీడియోను మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ యొక్క టాపిక్. నేను స్టడీ చేస్తా ఉంటుంటే నాకే అసలు భలే సర్ప్రైజింగ్ గా ఉంది. ఎవరు మిస్ అవ్వమాకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, బెల్ ఐకన్ ప్రెస్ చేసినట్లయితే తప్పకుండా నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ చేయకుండా ఉంటారు కాబట్టి తప్పకుండా బెల్ ఐకన్ ప్రెస్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.